నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెనగాని దయాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. ఫైన్ అమ్మా. సార్, రేపు కేటీఆర్ గారు అయితే నిరుద్యోగులకి సభ పెట్టబోతున్నారు కదా, ఈ సభను ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏముందని? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులని జీవితాలతో చెలగాటమాడి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ యొక్క ఆత్మహత్యల కారకులైన ఈరోజు యువతతోని మీటింగ్ పెట్టడం అనేది విద్రోహ సభలాగా చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారడి మాటలకు తెలంగాణ యువత నమ్మొద్దని కూడా కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో చేయలేని కార్యక్రమాలు, 10 ఏళ్లలో చేయలేని ఉద్యోగాల భర్తీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ చేసి 10 ఏళ్ళు కూడా గ్రూప్ 1 లాంటి పరీక్షను నిర్వహించలేని అసమర్థ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలతో పాటు గ్రూప్ 1 పరీక్షను కూడా నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వంది. కాబట్టి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఖాళీలను నిరుద్యోగులకు చెందాలని, ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్రియేటివిటీ చేసి ఒకవైపు డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. 10 ఏళ్లలో తెలంగాణ యువతకు చేసింది బీఆర్ఎస్ పార్టీ శూన్యం. ఇవాళ ఉద్యోగ రంగాల్లో అనేక రంగాల్లో అన్యాయం చేసింది. 10వ తరగతి పరీక్షల్లో, ఇంటర్మీడియట్ పరీక్షల్లో, డిగ్రీ పరీక్షల్లో, ఎంసెట్ పరీక్షల్లో అనేక రంగాల్లో మోసం చేసి తెలంగాణ యువతను ఇవాళ చెలగాటమాడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి యువత గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడే నైతికత కేటీఆర్కు లేదని మేము కోరుతున్నాం. అంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మేనిఫెస్టోలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అంటూ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఎటువంటి ధర్నా చేపడుతున్నారు కదా నిరుద్యోగులు? ఇవాళ ఏడాదిలోనే దాదాపు మనము 70,000 పైగా ఉద్యోగాల భర్తీ జరిగింది. దాదాపు ఇంకా ప్రభుత్వానికి 2.5 ఏళ్ళు ఉంది. ఇవాళ మనం ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనుకున్నాం. ఇవాళ ఒకవైపు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కోసం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం ఏం చేసింది, తెలంగాణ యువత కోసం ఏం చేసింది? కాబట్టి ఉన్న స్కూళ్ళని మీరు మొత్తం మూసేశారు. ఇవాళ రియంబర్స్మెంట్ ఇయ్యక కాలేజీలని మూసేశారు. తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడింది ఎవరండి? బీఆర్ఎస్ పాలకులు కాదా? వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి ఆలోచన చేశారు తప్ప తెలంగాణలో యువత భవిష్యత్తు కోసం ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేస్తే దాదాపు 28 లక్షల నుండి 30 లక్షల మంది తెలంగాణ యువత ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తారు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆలోచన చేయకనే కదా తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఇవాళ పరీక్షల నిర్వహణలో కనీసం నిర్వహించలేని అసమర్థులు కదా. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారు కదా. కాబట్టి ఇవన్నీ లోపాలను మీ దగ్గర పెట్టుకొని, తప్పిదాలు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ తెలంగాణ యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ చనిపోయాడు. కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ సెల్ఫ్ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ నగర్ చౌరస్తాలో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఇలానే అనేక మంది, ఒక్కరా ఇద్దరా అండి, వేలాది మంది, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పాలనలో బీఆర్ఎస్ పాలనలో చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? వాళ్ళ అసమర్థ పాలన వల్ల, కనీసం ఆలోచన చేయకపోవడం వల్ల. ఇవాళ నిండు అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామండి, అమాలి పనులు చేసుకోవాలి, మీరు క్యాటరింగ్ పనులు చేసుకోవాలని నిరుద్యోగులు అవమానించినటువంటి దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి నిరుద్యోగుల దగ్గరికి ఏం ముఖం పెట్టుకుని వెళ్తూ ఉన్నారు? తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు మొదటగా కేటీఆర్ క్షమాపణ చెప్పి నిరుద్యోగ సంగ్రామాన్ని నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ పోస్టులు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేస్తుందంటారా? మరి అట్లా అందరికీ మనం కాదు కదా. ఇలా గ్రూప్ 1 లాంటి పరీక్ష పేపరు పాన్ షాపులలో, బస్టాండ్లలో దొరికినాయి కదా, లీకేజీ పాటుపడ్డది. అంటే ఒక చట్టబద్ధత కలిగినటువంటి సంస్థ నుండి ఇవాళ పరీక్ష పేపర్లు బయటకు వచ్చి తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడతారండి. ఇవాళ నిరుద్యోగులకు కనీసం పరీక్ష పేపర్లు నిర్వహించలేని అసమర్థులు ఇవాళ ఎందుకు నీతులు మాట్లాడుతూ ఉన్నారు? కాబట్టి ఈ లీకేజీకి పాల్పడిన దొంగలు తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని మొదట డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా హాయంలో మీ మోసాలు జరిగినాయి, దగా జరిగింది, తెలంగాణ యువతను మోసం చేసినాం, క్షమించండి అని ఒకసారి కేటీఆర్ చెప్పి ఆ సభను పెట్టుకోవాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.